వెల్కమ్ బ్యాక్ టు యుగాస్ సినిమాటిక్ వర్స్. నేను మీ విజయ్. నేను మీ యుగ్గి అండ్ టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ మేబీ వీక్. ఎందుకంటే ఈ మంత్ మొత్తం వచ్చే మూవీస్ అన్నీ మేబీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ వీక్ కూడా మనకి మేబీ ఆప్షన్స్ ఉన్న మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. వన్ ఈజ్ రెట్రో అండ్ అనదర్ ఈజ్ అవర్ HIT 3. సో రెట్రో గురించి HIT 3 గురించి మనం డిస్కస్ చేసి ఏది ఎక్కువ మేబీ ఛాన్సెస్ నుంచి తక్కువ ఉండబోతుందో డిస్కస్ చేద్దాం. రెట్రో గురించి అంటే ఫస్ట్ థింగ్ సూర్యకి కంపల్సరీ ఒక సాలిడ్ హిట్ కావాలి. దాదాపు హిట్ చూసి జేబీఎం ఒక్కటి చూసాడు. ఆయనకు థియేట్రికల్ సక్సెస్ అసలు రాలేదు పోస్ట్ కోవిడ్ నుంచి. అవును. వచ్చిన సరురై పోట్రు అండ్ జేబీఎం రెండు ఓటీటీ హిట్సే. కార్తిక్ సుబ్బరాజ్ కూడా రాలేదు. పాయింట్. కార్తిక్ సుబ్బరాజు XX ఉంది. జిగర్తంద రిసీవ్డ్ పాజిటివ్ రెస్పాన్స్, కానీ కలెక్షన్స్ ప్రకారం ఆయన రేంజ్ రాలేదు. బట్ అది ఆ బడ్జెట్ లో ఇట్ రికవర్డ్ వెరీ వెల్. సో నాకు తెలిసినంత వరకు అయితే సూర్యకి మంచి కంబ్యాక్ కావాలి. సో అది నా ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ. మనకి ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగో HIT 1 అనేది బ్లాక్ బస్టర్, ఐ మీన్ ఓటీటీలోకి వచ్చాక బ్లాక్ బస్టర్ అయింది. HIT 2 అనేది కూడా కలెక్షన్స్ వైజ్ భారీగా వచ్చాయి. సో ఇట్స్ ఎ కాన్సిక్యూటివ్ హిట్ ఫర్ ద HIT యూనివర్స్ అనమాట. HIT 3 అనేది పక్కా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇందులో బాగా పాయింట్అవుట్ చేసింది మాస్ అండ్ గోర్ ఎలిమెంట్స్. మన నాని అనేది క్లాస్ హీరో. సో క్లాస్ హీరోకి మాస్ అండ్ గోర్ ఎలిమెంట్స్ అంటే ఎవడైనా వెళ్ళిపోతాడు. కాకపోతే ఇక్కడ అసలు నాని క్లాస్ హీరో నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసాడు సార్. వచ్చేసాడు, కాదనట్లేదు. పోస్ట్ దసరా అసలు నువ్వు ఊహించుకోలేవు. నాని స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయిపోయాడు. అసలు ఆయన ఎవరికిస్తావు? ఆయన కల్ట్ క్లాసిక్. సలార్ వల్ల పోయింది అది, లేకపోతే ఇండస్ట్రీ ఇటు కొట్టేది. ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోర్రే జాగ్రత్త. తనని ఒక స్టార్ లాగానే ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు విక్రమ్ అండ్ కృష్ణదేవ్ ఇన్ హిట్ 1 అండ్ హిట్ 2 అవి రెండు క్యారెక్టర్స్ లాగా ప్రెజెంట్ చేశారు. అంటే సటిల్ వేలు వెళ్తుంది. బట్ హిట్ 3 లో నాటిని ప్రాపర్ స్టార్, ప్రాపర్ మాస్ స్టార్ హీరో చూపించినట్టు. అండ్ ట్రైలర్ లో కూడా చాలా లైక్ ఎలిమెంట్స్ ఎలా ఉండే అంటే హిట్ 1 హిట్ 2 లో ఇన్వెస్టిగేట్ మోడ్ లో వెళ్తూ ఉండేది. బట్ ఇది నాకేమో ఇన్వెస్టిగేటివ్ మోడ్ లో అనిపించలేదు, ఎందుకో తెలియకుండా. ఏదేదో జరుగుతుంటుంది. ఆ ఇంటర్కట్స్ ఎందుకు వచ్చినా అర్థం కాలేదు. మళ్ళీ పర్సనల్ రిఫరెన్స్ నుంచి కొన్ని డైలాగ్స్ పెట్టారు. నాని పర్సనల్ లైఫ్ నుంచి కొన్ని డైలాగ్స్ వచ్చాయి. నీకు HIT 1 లో 2 లో చూసుకుంటే మనకి ఇన్వెస్టిగేటివ్ స్నీక్ పీక్స్ అని రిలీజ్ చేశారు, గుర్తుందా? మనకి ఇందులో ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు ఇన్వెస్టిగేటివ్ స్నీక్ పీక్స్. సో ఇందులో ఉందంట అసలు ఇన్వెస్టిగేషన్. మేబీ అందుకే ఈ సినిమా HIT 3 అనేది మాస్ అండ్ గోర్ ఎలిమెంట్స్ వల్ల తప్పించి ఇన్వెస్టిగేటివ్ పరంగా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే జీరో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు టేజర్ అండ్ ట్రైలర్ బాగా చూసావు అనుకో, నీకు స్టోరీ మొత్తం మ్యాక్సిమం అర్థమైపోద్ది. ఇట్స్ వద్దులే దాని గురించి డిస్కస్ అయ్యేది, కానీ స్టోరీ అర్థమైపోద్ది. సో అండ్ సాంగ్స్ ప్రకారంగా చూసుకుంటే కూడా డీసెంట్. రెట్రో సాంగ్స్ అండ్ మ్యూజిక్ మాత్రం, మ్యూజిక్ అండ్ బీజిఎం వైజ్ రెట్రో ఈజ్ అప్పర్ దాన్ హిట్ HIT 3. దాని ఉంది. ఎందుకో కన్గువా అనేది ఫ్లాప్ అవ్వడం వల్లనో దేని వల్లనో ఏంటో గానీ ఆ రెట్రో పైన కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. సూర్య కంబ్యాక్ అది ఖచ్చితంగా కావాల్సింది ఇప్పుడు ఆయనకి. ఈ టైంలో ఆయన ఫ్యాన్స్ కూడా కొంచెం పాజిటివ్ వైపు వెళ్తున్నారు చాలా. అందుకని సాంగ్స్ కూడా కొంచెం ఎన్నేళ్లకి ఈయన కరెక్ట్ ఈయనకి సెట్ అయ్యే సినిమా తీస్తుండ్రా బాబు అని అనిపించింది నాకైతే. తన కాంపిటీషన్ ఫీల్ అయిందేమో అనిపిస్తుంది. అందరూ కొంచెం కమర్షియల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో నేనెందుకు కాకూడదని కన్గువా స్క్రిప్ట్ తీసుకునేమో అనిపించింది నాకైతే ఆ టైంకి. సో ఇప్పుడు మళ్ళీ రెట్రోకి ఆయన కంటెంట్ సైడ్ వచ్చిన నాకు అనిపించింది. ఎందుకంటే సూర్య కన్గువా మూవీ కోసం లిటరలీ SK25 మూవీ పరాక్ శక్తి అని ఒకటి ఉంది, పరాశక్తి, అది రిజెక్ట్ చేశాడు. అదే నాకు అర్థం కాలేదు. మరి అంత పచ్చి హిట్ ఇచ్చిన సుధా కొంగ్రా డైరెక్టర్ ని పెట్టుకొని సెకండ్ మూవీకి అది ఎలా రిజెక్ట్ చేశాడు? అది కూడా సూర్య. అదే కదా. ఓకే అన్న. సో మళ్ళీ రెట్రోకి గట్టి కంబ్యాక్ అని ఎక్స్పెక్టింగ్ లాట్. కాకపోతే టైం పడుతుందేమో అనిపిస్తుంది. ఐ మీన్ పికప్ అందుకోవాలి.
మన తెలుగు స్టేట్స్లోని రెట్రో పికప్ అందుకోవడానికి టైం పడుతుందేమో. ఒకటి హెచ్ఐటి3 డిసప్పాయింట్ చేస్తే ఆటోమేటిక్గా రెట్రో, ఐ మీన్ ఇప్పుడు సూర్య లాస్ట్ చూసుకుంటే అన్నీ పోయిన సినిమాలే కదా, సో ఇది కూడా పోయిన సినిమా వస్తుంది, ఎవడు చూస్తాడు అనే మైండ్ సెట్ చాలామంది ఉంటారు. ఇంకొకటి ఏంటి హెచ్ఐటి3, అదేంటి ఓకే మాస్ సినిమా, మన నాని మాస్ బాగుండదు అనేసి దానికి మ్యాక్సిమం పోతారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఆకలి మీద ఉన్నారు, సినిమాస్ లేవు. పోస్ట్ పుష్ప 2 దర్ ఇస్ నో వన్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా రాలేదు అసలు ఇంతవరకు. సో నాని మీద గట్టి హోప్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ లోనే దసరా వచ్చింది, కొట్టింది, కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. సేమ్ సిచ్యువేషన్. నీకు నాని రిలీజెస్ ఎక్సెప్ట్ ఆయన అన్నా, నువ్వు నాని రిలీజ్ చూసుకుంటే ఒక సేఫ్ జోన్లో దింపుతాడు సినిమాని మాత్రం. నీకు ఎక్కడంటే ఇప్పుడు ఫుల్ ఆకలి పెట్టేసి మనిషికి కరెక్ట్గా బిర్యానీ ఇస్తే ఎలాగుంటుందో ఆ టైంలో రిలీజ్ చేస్తాడు మూవీస్, పర్ఫెక్ట్ క్లిక్ అయిపోతాయి మాత్రం. పర్ఫెక్ట్ క్లిక్ అవుతుంది. సెకండ్ థింగ్, తను అన్న డేట్ కి అన్నట్టు రిలీజ్ వచ్చేస్తాడు అంతే, మిగతా సినిమాలతో సంబంధం లేదు. అంతే, మిగతాలతో సంబంధం లేదు, అన్న డేట్ కి వచ్చేస్తాడు. మిగతాలు ఏమో పోస్ట్ పోన్లు చేసుకొని ప్రీపోన్లు చేసుకొని అది ఎందుకు చేస్తారో సినిమాలు అర్థం కాదు, ఎందుకు అసలు చూడాలనుకుంటారో చూడొద్దు అనుకుంటారో అర్థం కాదు. అదేదో HHVM అంట 12 సార్లు పోస్ట్ పోన్ అంట. రే కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ ఊరుకోరు. ఇంకొకటి నాకు ఎందుకో ఇందులో హెచ్ఐటి3లోని లవ్ ఎపిసోడ్ బ్లాక్ క్లాష్ అవుద్దేమో అనిపిస్తుంది. రెట్రో లవ్ చూసుకుంటే లవ్ ఆఫ్టర్ వార్ కాబట్టి లవ్ అనేది పక్కా ఉండాలి, దాని మీద ఎంగేజ్ చేస్తాడు కార్తిక్ సుబ్బరాజు. మనోడు ఎంగేజ్ చేయగల లేదు, వాళ్ళు పోర్ట్రే చేయడం కూడా ఇది లవ్ స్టోరీ అనే పోర్ట్రే చేస్తున్నారు రెట్రో వాళ్ళు. సో వాళ్ళ సైడ్ నుంచి క్లియర్ గా ఉంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో వైలెంట్ ఫిలిం అని మెన్షన్ చేస్తున్నారు, కానీ లవ్ ఉంది. 2 లవ్ సాంగ్స్ ఉన్నాయి, డౌట్ వస్తుంది. 2 లవ్ సాంగ్స్ ఉన్నాయి. సో ఎక్కడ లాగ్ అనిపిస్తుందేమో అని, లాగ్ ఫీల్ వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాం. ఏమో హై లవ్ సీన్స్ ఉన్నా కూడా కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అది మేనేజ్ చేస్తుంది, కవర్ చేస్తుంది. బ్యాక్ క్లాష్ అంటే డిపెండింగ్ అపాన్ ద కెమిస్ట్రీ బిట్వీన్ నాని అండ్ శ్రీనిధి, దాన్ని బట్టి మనం అది ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది ఇద్దరిది. ఇంటర్వ్యూస్ లోని చాలా లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కైండ్ ఆఫ్ ఉంది. లేదు, నిజంగా టాలెంట్ ఉంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అసలుకి. సో ఎవడో ఒకటి పట్టించుకోండి అయ్యా. పట్టించుకుంటారు. కార్తిక్ సుబ్బరాజు అండ్ శైలేష్. కార్తిక్ సుబ్బరాజ్ అయితే నీకు 3 hours సినిమా అయినా ఉంచగలడనే కాన్ఫిడెన్స్ ఉంది. బట్ నాకు మన వెంకిమామతో తీసిన మూవీ ఉంది కదా, సంథింగ్ సైందేవ్, దానికి అంటే దానివల్ల మనోడు ఇన్వెస్టిగేటివ్ పార్ట్ నుంచి డైరెక్ట్గా మాస్ పార్ట్కి వస్తున్నాడేమో కావాలనేసి. ఎందుకంటే పోర్షన్స్ కూడా తగ్గించేశాడు, ప్లస్ లవ్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏమైనా అంటే హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే హెచ్ఐటి4కి ఇది ఒక బ్యారియర్ లాగా ఉంటుందని అనిపిస్తుంది. ఇన్కేస్ ఇది కానీ ఇన్వెస్టిగేటివ్ పార్ట్లో బాగా తీసుకెళ్ళలేదనుకో, హెచ్ఐటి4 తీసినా వేస్టే. ఎందుకంటే కలెక్షన్లు వచ్చేసినాయని తీసేవనుకో నీకు అందులోని బోర్ కొట్టేసి పోతుంది కదా సిరీస్ అనేది. అంటే మంచి ఫ్రాంచైజ్ ఇది, దాన్ని చెడగొట్టకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. చెడగొట్టాడు, కాకపోతే సైందేవ్ లా ఏం పోయిందంటే లైక్ కనెక్టింగ్ మిస్ అవుతుంది ఆడియన్స్ కి, ఆ సినిమాలో పర్ఫార్మెన్సెస్ కి కనెక్టింగ్ మిస్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంటుంది, దానిలో ఆర్య ఉంటాడు, నవాజుద్దీన్ ఉంటాడు, కానీ మనకి హై ఇవ్వదు ఆ మూమెంట్స్ ఏవి. అంటే లైక్ ఏదైనా ప్రాపర్ ఎలివేషన్ సీన్ ఉందిరా, ఇది మనకు హై ఇచ్చిందిరా అంటే ఒక కార్ సీన్ తప్ప నాకు ఇచ్చే హై మూమెంట్ ఎక్కడ లేదు. సో నాకు ఆ సినిమా అందుకని ఆడలేదు అనిపించింది. సో హైస్ కొంచెం ప్రాపర్ గా డెలివరీ చేయగలిగితే అప్పుడు మనం కనెక్ట్ అవుతాం. అంటే కార్తిక్ సుబ్బరాజ్ ఏం చేస్తాడంటే ఒక సిచ్యువేషన్ కోసము, లేదా ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం మనని హుక్ చేస్తూ 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 తీసుకెళ్తాడు. సడన్ గా ఒక దగ్గరికి వెళ్ళగానే మొత్తం పేల్చేస్తాడు ఒకటేసారి. ఇప్పుడు నీకు మహాన్ సినిమాలో కూడా కార్ లో తాగి పడిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్ ని కొడుతూ ఉంటాడు, ఫస్ట్ రాడు అనుకుంటాడు, నిద్రపోతాడు, తాగేసి పోతాడు అనుకున్నా నేను. వాడిని చంపేస్తారు అనుకున్నారు, పట్టుకొని ఒక్కటేసారి ఇట్లా కార్ నుంచి బయటికి చేయబెట్టని అప్పుడు బీజం స్టార్ట్ అవుతుంది రా.
సో అలా హుక్ చేసుకుంటూ వెళ్ళి అంటే ఆడియన్స్ ని ఆ సిచ్యువేషన్ లోకి ఇమ్మర్స్ అయ్యేలా చేయాలి. సో అది సైంధవ్ లో శైలేష్ మిస్ చేశాడు యాక్చువల్ గా. అంటే మనం ఇప్పుడు అక్కడ డాటర్ చచ్చిపోతుంది అక్కడ, అంటే లైక్ హెల్త్ కండిషన్ బాగాలేదు, మనకేం అనిపించదు అక్కడ, నాకేం అనిపించట్లేదు, అందుకని కనెక్ట్ కాలేకపోయా. సో అదే కదా. అది దానివల్లనే సైంధవ్ పోయింది. ఏమో శైలేష్ కి ఇది కంబ్యాక్ కావాలి కాబట్టి సచ్చినట్టు కొంచెం గట్టిగా ట్రై చేస్తాడేమో నాకు అనిపిస్తుంది. సో అది నా హోప్స్. ఇక కార్తిక్ సుబ్బరాజ్ గురించి చెప్పనక్కర్లేదు, తన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే లిటరలీ నీకు సగం స్టోరీ టైటిల్స్ లో రివీల్ చేసేస్తాడు. సగం అనే కాదు కానీ, అంటే ఆ స్టోరీ ఎలా ఉండబోతుందో నీకు ఒక స్మాల్ డిస్క్రిప్షన్ లాగా చెప్పేస్తాడు అలా. లైక్ మహాన్ తీసుకున్నాం అనుకో, మహాత్మా గాంధీ చెప్పింది ఏంటిది, ఫ్రీడమ్. నువ్వు ఫ్రీడమ్ గా నువ్వు స్వాతంత్రంగా బతకలేకపోతే నువ్వు ఏం చేయాలనుకుందా చేయలేకపోతున్నావు అంటే, అలాంటప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి లాభం ఏంటి అని అంటారు లాస్ట్ క్వశ్చన్. అంటే జస్టిఫికేషన్ అనేది ఒక చిన్న టైటిల్ లో పెట్టేశాడు. సో దట్స్ హౌ హ్యాపెండ్ విత్ రెట్రో ఆల్సో. రెట్రోలో ఏం చేస్తాడు, జస్ట్ అది ఏంటంటే వింటేజ్, లైక్ వింటేజ్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్. సో 90s 80s టైం పీరియడ్ లో జరిగిన ఒక లవ్ స్టోరీ. సో ఆ డ్రెస్సింగ్ స్టైల్, అప్పుడున్న ఆ స్ట్రక్చర్, ఇవన్నీ నీట్ గా అలా ఆ టెంప్లెట్ లో వెళ్తుందేమో నాకు అనిపిస్తుంది. అదే సేమ్ లైక్ నీకు తెలిసిన స్టోరీ ఉంటుంది, బట్ మేకింగ్ అనేది వింటేజ్లో ఉంటుంది, అది నువ్వు పెట్టుకొని వెళ్ళాలి థియేటర్కి, రైట్. ఇంకా H83 అంటే సేఫ్ సైడ్, నీకు 1-2 హిట్ అయ్యాయి కాబట్టి పక్కా వస్తారు. సో ఇట్స్ హెచ్ఐటి అనేది ఆల్రెడీ హిట్ అయిన టెంప్లెట్ అది. అదే కదా. సో దానికి కొంచెం హై ఇచ్చే మూమెంట్స్ రాసుకొని కొంచెం యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ని కొంచెం దృష్టిలో పెట్టుకుంటే అది కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అదే. అండ్ ఇంకో స్ట్రేంజ్ థింగ్ తెలుసా, రెట్రోకి ఓన్లీ 40 వర్కింగ్ డేస్ లో షూటింగ్ అయిపోయింది. వెరీ ఫాస్ట్. అదే ఫాస్ట్ అంటే దట్స్ హౌ తమిళ్ డైరెక్టర్స్ ఆర్ టెక్నికల్లీ బ్రిలియంట్. అసలు మొన్న వచ్చినట్టుందిరా సరిపోసిన వారు లిటరలీ. మనమేం పీకట్లేదు అంతే, మనకు ఖాళీగా ఉన్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. మేబీ ఫర్ ద రెట్రో అండ్ H83. సో ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మేబీ అనేది హిట్ అవుతుందో ఏమవుతుందో, వీ నీడ్ టు సీ. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. సైనింగ్ ఆఫ్. యోగా సినిమాటిక్ వర్స్.